హాయ్ అండి. ఈరోజు పెరుగుతో పులుసు చేసుకుందాం. పెరుగు పులుసు గిన్నె పెట్టాను పొయ్యి మీద. గిన్నె వేడెక్కితే ఆయిల్ వేస్తాను. పెరుగు గిన్నెలో వేసుకొని బాగా చిలుక్కోవాలండి. ఇప్పుడు గిన్నె వేడెక్కింది, ఆయిల్ వేస్తున్నాను. పెరుగు పులుసుకి ఆయిల్ అవసరం లేదు, కొద్దిగా చాలు, ఎక్కువ అవసరం లేదు. అలాగే కొద్దిగా మెంతులు. పెరుగు బాగా గడ్డలు లేకుండా చిలుక్కోవాలండి. మెంతులు బాగా నల్లగా వేయండి, నల్లగా అయితేనే చేదు ఉండదు. ఇప్పుడు మినపప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కొద్దిగా ఇంగువ బాగా ఏగేయండి. పెరుగు పులుసు సరిపడా పసుపు, ఒక స్పూన్ కాదు, హాఫ్ స్పూన్. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఇది బాగా ఏగవసరం లేదు, లైట్గా వేడెక్కించాలి. కొత్తిమీర కూడా వేస్తానండి, మీరు ట్రై చేయండి, బాగుంటుంది చక్కగా. ఉల్లిపాయలు ఏగవసరం లేదు, లైట్ వేడెక్కి చాలు. అలాగే టమాటాలు కూడా ఒక 2 టమాటాలు వేస్తాను. దీనికి సరిపడా ఉప్పు నేను